ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మాధవీలత బీజేపీలో నాయకురాలుగా ఉన్నారు, సినిమా నటి కూడా. ఆవిడ నిన్న ఒక కామెంట్ చేశారు ఒక టీవీ ఛానల్ చర్చలో. బూతులు తిట్టేవాళ్ళు, లేదు అర్ధనగ్న ప్రదర్శనలు సోషల్ మీడియాలో ఇచ్చేవాళ్ళు, మీడియాలో ఎక్స్పోజింగ్లు ఇస్తూ బతికే వాళ్ళంతా కూడా జనాల వల్లే, తప్పంతా జనాలదే. జనాలు చూస్తున్నారు కాబట్టి, జనాలు వాళ్ళకి లైకులు కొడుతున్నారు కాబట్టి, వాళ్ళని ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. జనాలు చూడటం మానేయండి, వాళ్ళు చూపించడం మానేస్తారు. జనాలు వినడం మానేయండి, వాళ్ళు బూతులు తిట్టడం మానేస్తారు. జనాలు వాళ్ళని ఎందుకు పట్టించుకుంటున్నారు, తప్పు జనాలదే అనేటువంటి ఒక లాజిక్ని మాట్లాడే ప్రయత్నం చేశారు. నిజానికి ఇది కొద్దిగా రామ్ గోపాల్ వర్మ థీరీకి దగ్గరగా ఉన్నట్టుంది. ఆయన అంటే ఉంటాడు రామ్ గోపాల్ వర్మ, నా ఇష్టం అండి నేను తీస్తాను, మిమ్మల్ని చూడమని నేను చెప్పానా? నా ఇష్టం అండి నేను మాట్లాడుతాను, మిమ్మల్ని వినమని నేను ఏమని చెప్పానా? నా ఇష్టం నాది, నన్ను వినకండి, స్కిప్ చేయండి, నా సినిమా చూడకండి, స్కిప్ చేయండి అని చెప్పేసి మొండి వాదన రామ్ గోపాల్ వర్మ చేస్తూ ఉంటాడు. కొద్దిగా అటు ఇటుగా యాస్టీది ఆ వాదన కాదు కానీ కొద్దిగా అటు ఇటుగా మాధవీలత గారు కూడా అదే రకమైనటువంటి వాదన పట్టుకొచ్చారు. నేనేమంటానంటే తప్పంతా జనాలదేనా? సరే, జనాలు తప్పు లేదు అని నేను చెప్పను, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అనేది నిజమే. జనాలు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించాలి, అలాంటి వాళ్ళని బాయ్కాట్ చేయాలి. సమాజానికి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా జనాలు కూడా ఉండాలి. కానీ జనాల నెత్తి మీద తప్పుడు దూరంలో రుద్దుతుంది ఎవరు? ఇప్పుడు నేనేమంటానంటే, సిగరెట్ చేతిలో పెట్టి ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేదానికంటే కూడా ఆ సిగరెట్ అనేది కనపడకుండా చేస్తే ఎవడు తాగడుగా? మందు బాటలు చేతిలో పెట్టి మందు తాగటం మంచిది కాదు, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేదానికంటే అసలు మందు బాటలు కనపడకుండా చేయగలిగితే మంచిది కదా, మద్యపాన నిషేధం చేయగలిగితే మంచిది కదా. అంటే కళ్ళ ముందు అన్నీ పెడతారు, చేతిలోకి తీసుకొచ్చి ఇస్తారు, కానీ మేము తాగమన్నామా అని మాట్లాడతారు. ఇప్పుకొని తిరుగుతూ మేము చూడమన్నామా, బూతులు మాట్లాడుతూ మేము వినమన్నామా అంటారు. ఇక్కడ అసలు మాట్లాడే వాళ్ళు మాట్లాడకుండా ఉంటే, చూపించేవాళ్ళు చూపించకుండా ఉంటే ఉండదుగా. అంటే చూపించే వాళ్ళ మీద చర్యలు ఉంటే, తిట్టే వాళ్ళ మీద చర్యలు ఉంటే, అలా భయపడి తప్పుడు పదాలని పలకరకుండా తప్పుడుగా వ్యవహరించకుండా ఉంటే సమాజంలో అసలు యాక్సెప్టబిలిటీ ఉంటుందా ఉండదా అనే చర్చ కూడా ఉండదుగా. సినిమా అనేది ఒక పెద్ద ప్రభావితమైన సాధనం. ఇప్పుడు ఈ సినిమాలు మంచి సినిమా జనం చూడరని కాదు, మంచి సినిమాకి పోటీగా చెడ్డ సినిమాని తీసుకొచ్చి పెట్టి, బూతుని తీసుకొచ్చి పెట్టి, రోతను తీసుకొచ్చి పెట్టి జనాలకు అలవాటు చేయడం ద్వారా రోతను అలవాటు చేయాలని చూస్తున్నారు. మంచి సినిమా చూడము అని జనం చెప్పారా? లేదు, గత సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూడలేదా? దాంట్లో ఏమైనా బూతులు ఉన్నాయా? దాంట్లో ఏమైనా ఎక్స్పోజింగ్ ఉందా? లేదుగా, చూశారుగా. చాలా మంచి మంచి సినిమాలను చూశారు, చాలా మంచి మంచి యాక్టర్స్ని ఎంకరేజ్. సాయి పల్లవి మంచి హీరోయినేగా, ఆమెమి చూపించకుండానే ఎక్స్పోజింగ్ చేయకుండానే తన టాలెంట్తో ముందుకెళ్తుందిగా. యాంకరింగ్లో సుమాని ఆదరిస్తూనే ఉన్నారుగా, ఆమె ఏమాత్రం బూతులు మాట్లాడుతూ ఏమాత్రం ఎక్స్పోజింగ్ చేయదుగా. జనాలు మంచిని ఎంకరేజ్ చేయమని ఎప్పుడు చెప్పారు? అసలు జనాలకి ఒకదాన్ని అలవాటు చేస్తున్నారు, మళ్ళీ పైగా జనాలనే తప్పుపడుతున్నారు. సార్, జనాన్ని చైతన్యం చేయాల్సిన వాళ్ళు, అటువైపుగా వెళ్ళొద్దు అని చెప్పాల్సిన వాళ్ళు, డేంజర్ బెల్స్ చూపించాల్సిన వాళ్ళు కూడా మేము ఇంతే చేస్తాం, మేము మారేది లేదు, మీరు చూడకండి, మీరు మానేయండి, మీరు చూడకపోతే మేము చూపించంగా అంటే ఏంటి దాని అర్థం ఏంటి అసలు? అంటే వాళ్ళు మారటానికి సిద్ధంగా లేరు, సినిమా ఇండస్ట్రీ మారటానికి సిద్ధంగా లేదా? తప్పు ఒకచోట ఉంటే అంటే జనాన్ని తప్పట్టడం చాలా ఈజీ అండి, ఈజీగా తప్పుపట్టేయచ్చు, జనాన్ని తిట్టవచ్చు కదా. తిడితే మళ్ళీ జనాలే తప్పట్టు కొట్టుకుంటారు వాళ్ళని తిడతా ఉంటే.
కరెక్టే మాకు తిట్టు పడాల్సిందే, మేము కదా చూస్తుంది, మేమే కదా లైకులు కొడుతుంది. నిజమే, జనాలు తప్పు చేస్తే జనాన్ని అవేర్ చేయాలి. సెలబ్రిటీలుగా ఉన్నవాళ్ళు, సినిమాల్లో ఓ స్థాయిలో ఉన్నవాళ్ళు, సినిమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా ఆ! జనాల్ని ఎడ్యుకేట్ చేయాలి. కానీ కేవలం జనాల మీద తప్పంతా నెట్టేసి, జనాలి తప్పు అని చెప్పేసి అంటే సమస్య నుంచి తప్పించుకోవటమే అవుతుంది గదా! ఇది నా వాదన. జనాలి తప్పు లేదు అని నేను అసలు అంటలేదు. తప్పు జనాలది ఉంది. కానీ జనాల్ని ఆ తప్పు వైపుగా నెట్టబడుతున్నారు. ఇది నేను మాట్లాడుతున్న మాట. జనాలని కావాలని తప్పు వైపుగా నెడుతున్నారు. పైగా మళ్ళా జనాల్ని మీరే తప్పు అంటున్నారు. సో, వ్యవస్థ ఎక్కడ మారాలి? జనాల నుంచి మారాలి. జనాలనేది ఒక పెద్ద సమూహం. ఇది మారటం అనేది టైమ్ టేకింగ్ ప్రాసెస్. అదే సెలబ్రిటీలుగా ఉన్నవాళ్ళు, సినిమాల్లో చూచేవాళ్ళు అంటే ఎక్కడ సమస్య స్టార్ట్ అవుతుందో అక్కడే ఫుల్ స్టాప్ పెడితే అక్కడే ఫుల్ స్టాప్ పెడితే ఇక జనం మారే సమస్య అనేది చర్చ ఎక్కడొస్తుంది అసలు? సో, సమస్యకి మూలాల్లో చెక్ పెట్టాలి. సమస్యకి మూలాల్లో ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది నా వాదన. అసలు సిగరెట్ అందుబాటులో తీసుకురావద్దు, మందు అందుబాటులో తీసుకురావద్దు. ఈ ఎక్స్‌పోజింగ్‌లు ఇవన్నీ బంద్ చేద్దాం. బూతులు బంద్ చేద్దాం. మాకు బూతు డైలాగులు కావాల్సిందని జనాలొచ్చి సినిమా థియేటర్ల ముందు ధర్నాలు చేస్తారా? సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు బూతులు మాట్లాడండి, వీడియోలు చేయండి అని ఏమన్నా ధర్నాలు చేస్తారా? ఎక్స్‌పోజింగ్‌లు అవని ఏమన్నా అనసూయ ఇంటి ముందు ధర్నాలు చేస్తారా? ఎవరైనా చేస్తారా? జనాలు ఏమన్నా ధర్నాలు చేస్తున్నారా? ఎందుకు బూతులు ఆఫ్ చేశారు? ఎందుకు ఎక్స్‌పోజింగ్‌లు ఆఫ్ చేశారు? ఎందుకు గ్లామర్ ఆఫ్ చేశారు అని. సో, సమాజంలో సెలబ్రిటీ స్థాయిలో ఉన్నవాళ్ళు, సమాజాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉన్నవాళ్ళు, ముందు వాళ్ళు కరెక్ట్‌గా ఉండి, తర్వాత జనాలకి నీతులు చెప్తే బావుంటదేమో అనేటువంటిది నా వాదన. వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి జనం మీదకి నెట్టేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.